హృదయపూర్వకంగా సాధ్యం మీరు తీసుకుంటారా? నాకు తెలుసు సార్ మీరు తీసుకుంటారు, మీరు చాలా మంచిగా. ఓకే, మన చాలా అయిపోయింది. నెక్స్ట్ మనం కిరీటం పెడదాం. అయితే మేము కిరీటం గురించి చాలా అనుకున్నాము. ఇతనికి ఒక మంచి డైమండ్స్ తో కలిసి కిరీటం చేద్దాం అనుకున్నాం, కానీ మాకు అంత బడ్జెట్ లేని కావడం వల్ల ఏదో ప్లాస్టిక్ కిరీటంతో సర్ది పెట్టుకుంటున్నాము. సారీ సార్, యూ డోంట్ థింక్ యూ విల్ నెక్స్ట్ టైం మీరు బెటర్ లక్. మీరు క్లాప్ సార్. ఓకే, ఇతని చేతుల్లో ఒక పూల బొకే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ పూల షాపు లేదు. ఇప్పుడు టైంకి బంద్ చేసుకుని టైం అయిపోయిందని. సరే, ఇప్పుడు ఇలా ఆలోచిస్తుంటే ఒక మంచి ఆలోచన తట్టింది. మనసులో అయితే ఏది ఇచ్చినా తీసుకుంటాడు మా సార్ చంద్రయ్య. అందుకే ఇతనికి పూల బొక్క బదులు ఈ అందమైన పూల బొక్క అందుకేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, విత్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, ఇంతవరకు సభలో వచ్చాము, కానీ ఇంకొకటి అతని చేతిలో మేము ఒక మంచి బంగారము ఇతడు ఏదో చెంబు పెట్టాలని ఆశించాము, కానీ పరిస్థితులు అనుకూలించలేకపోవడం కారణం వల్ల బాత్రూమ్ పెట్టడం జరుగుతుంది. సరే సార్, మీరు నెక్స్ట్ టైం పెట్టారు. ఓకే, మనం ఇంతవరకు సన్మానం అయిపోయింది. ఇప్పుడు సన్మాన కార్యక్రమంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఈ సన్మానం చేయడానికి ఈ వ్యక్తి గురించి మాట్లాడడానికి మనకు ముగ్గురు వ్యక్తులు ఇన్వైట్ చేశాము. మొదటిగా మన దగ్గర ఒక వ్యక్తి రాబోతున్నాడు. అతను ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, ఈ ప్రాంతపు ఎమ్మెల్యే ప్రవీణ్ గారు వస్తారు. ఇప్పుడు మనం చప్పట్లు కూడా ఆహ్వానిస్తాం. మిస్టర్ ప్రవీణ్. ప్రియమైన ప్రజలారా, నేటి సభకు నమస్కారం. ఈరోజు చంద్రయ్య చనిపోయినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. అయిపోలే ఆవిడ ఈరోజు అయిపోలేదు ఆవిడ అయిపోలే ఎప్పుడు కనిపించిన. సారీ సార్, సారీ సార్, పేపర్ మారిపోయినట్ట మా తప్పేం లేదు. యూ డోంట్ వరీ సార్. మీకు మంచిగా మీ గురించి చెప్పడానికి మీరు చిన్నప్పటికెళ్ళి ఒకే బెడ్, ఒకే రూమ్, ఒకే బాత్రూమ్. సారీ సార్, ఒకే బాత్రూమ్ ఇద్దరు పడరు కదా, సారీ స్పెల్లింగ్ గా. మీ చిన్ననాటి స్నేహితుడు వస్తున్నాడు. ఇప్పుడు అతను నేను పిలుస్తాను. నీ గురించి సన్మాన విషయం అతను చెప్తాడు. నీ ఫ్రెండ్ పిలుస్తాను, ప్రశాంత్. ఇంకో నేను ఇలా సంతోషంగా ఉన్నా ఇలా నాకు ఆనందంగా ఉంది. ఈ లాస్ట్ చేతితో సన్మానం నేను తీసుకుంటున్నాను, కానీ అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా నన్ను కదా. ఏళ్ళు వచ్చినాయంటే తెలుసా, డంబెల్లో కొనుక్కున్నా నేను. ఉన్నా తెలుసా, గీనే ఉన్నా ఈ శాంతినగర్లో. ఈ అన్ని పేరు ఏం పేరు తెలుసా, న్యూ స్టైల్ ఈ బలజనాలో ఉన్నా. అందరూ హెయిర్ కటింగ్ ఏంటి తెలుసా, బేబీ కట్. ఈరోజు నా గురించి వచ్చి ఈయన గురించి చెప్పుకొని వెళ్ళిపోతుండే. ఓకే సార్, డోంట్ వరీ. మేము సన్మానం ఇంకా ముందుకు వెళ్తాము. ఇంకా మన సన్మానం అయిపోలేదు సార్. ఇంకొక మనం ఇద్దరు వ్యక్తులను చూసాం. ఒక ఎమ్మెల్యే వచ్చి సన్మానం చేసి వెళ్ళి ఆయన గురించి మాట్లాడి, ఇంకా తన స్నేహితులు వచ్చి సన్మానం గురించి మాట్లాడి వెళ్ళిపోయాడు. అయితే మన చివరి వ్యక్తిని మనం మధ్య పిలుచుకున్నాం. అతను మనందరికీ తెలిసిన వ్యక్తి, అతని ఒక స్నేహితుడు లాంటి వాడు. మల్లేష్ ని పిలుస్తాం. ఇప్పుడు మల్లేష్ వచ్చి సన్మానం గురించి కొన్ని మాటలు మనతో మాట్లాడతాడు. చెప్పమ్మా, వస్తున్నా. కొంచెం ఇక్కడ సన్మానం చేసేది కొంచెం వెనక్కి వస్తా. సరే. మన రాజుని సన్మానం చేసే ముందు కొంచెం చెప్పమ్మా. ఎవరన్నా ఏదైనా సన్మానం చేస్తున్నాడా? కొంచెం పన్నది ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ ఏం పోయింది. చికెన్ తేవరా? తెస్తా. కొంచెం అయినాక ఫోన్ చేశాను నేనే, తరుతుంది. మన రాజుని సన్మానించే ముందు కొంచెం ఇక్కడ చేయడం కష్టం. వస్తున్నా. ఎవరన్నా చెప్పు ఎదవా